ఫస్ట్ టైం కార్ పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇంకో కార్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే రకరకాలుగా రిసర్చ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆ కార్స్ యొక్క సేల్స్ అనేది ఎలా ఉన్నాయి? అండ్ వాటి యొక్క సర్వీస్ అనేది ఎలా ఉంది? వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఇంజిన్ యొక్క రిఫైన్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఓవరాల్‌గా ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది? రకరకాలుగా రీసెర్చ్ చేసి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పేసి చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఒక వెహికల్ సేల్స్‌ని బట్టి ఎప్పుడూ కూడా వెహికల్‌ని అయితే చూజ్ చేసుకోకండి. ఎందుకు అంటే వారి వారి ఒపీనియన్ బట్టి, వారి అవసరాన్ని బట్టి వారు ఆ కార్ చూజ్ చేసుకుంటున్నప్పుడు, మీ అవసరాన్ని బట్టి మీరొక కార్‌ని చూజ్ చేసుకోండి తప్ప, ఎవరో పర్చేస్ చేశారు గదా! ఆ కార్ యొక్క సేల్స్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి గదా! సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి గదా! అని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితిలో అలా ఆలోచించకండి. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే నెసెసిటీ ఉందో దాన్ని బట్టి మీరైతే చూజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో టాప్ 25 అంటే మన ఇండియాలో లాస్ట్ మంత్ ఏప్రిల్ 2024లో టాప్ 25 సేల్స్ లిస్ట్ అని చెప్పేసి అయితే నేను తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక 25థ్ ప్లేస్‌లో టాటా ఆల్ట్రోస్ 5812 యూనిట్స్ అని చెప్పి సేల్స్ నమోదు చేసి 25థ్ ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేసిందండి. మేబీ నెక్స్ట్ మంత్ వచ్చేపాటికి 25థ్ ప్లేస్‌లో కూడా ఉండకోకుండా వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆఫ్ వారి యొక్క సర్వీస్ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారి యొక్క సర్వీస్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ 10 లిస్ట్‌లో టాటా ఆల్ట్రోస్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయండి. ఎందుకంటే వెహికల్ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. సర్వీస్ పరంగా బ్యాడ్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హై రైడర్ చూసినట్టయితే కనుక 5993 యూనిట్స్ అని చెప్పి సేల్స్ నమోదు చేసి 24థ్ ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేసింది. మన ఇండియన్ కంపెనీ అయిన మహేంద్ర కంపెనీ నుంచి చూసినట్టయితే గనక 6132 యూనిట్ సేల్స్ నమోదు చేసి మహేంద్ర థార్ 23ర్డ్ ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఎందుకంటే వీరు కస్టమర్స్‌కి కొంచెం రెస్పాండ్ అవ్వడం జరుగుతోంది. క్విక్‌గా దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే రెస్పాండ్ అవుతూ వారికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అని చెప్పేసి జరుగుతోంది. అతి త్వరలోనే టాటాని బీట్ చేసి వెళ్ళిపోతుందని చెప్పేసి మాత్రం ఈ రిజల్ట్స్‌ని బట్టి అయితే మనం చెక్ చేసుకోవచ్చండి. అండ్ XUV 700 6747 యూనిట్ సేల్స్ నమోదు చేసి 22nd ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేసింది. అండ్ వెరీ సూన్ దీనికి సంబంధించి వెయిటింగ్ లిస్ట్ కూడా తగ్గినట్టయితే కనుక 28th ప్లేస్ లోపలే మనకు వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉన్నాయండి. టాటా టియాగో 6905 యూనిట్ సేల్స్ నమోదు చేసి 21st ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేసింది. ఎందుకంటే వీరి యొక్క సర్వీస్ అనేది కొంచెం బ్యాడ్‌గా ఉంది. చాలా చోట్ల అండి. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా చాలా ప్లేసెస్‌లో మనకు వీరి యొక్క సర్వీస్ అనేది బ్యాడ్‌గా ఉండడం వల్ల వీరి యొక్క సేల్స్ అని చెప్పేసి రోజు రోజుకి పడిపోవడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్‌లో ఎక్స్టర్ 8340 యూనిట్ సేల్స్ నమోదు చేసి 28th ప్లేస్‌ని అయితే మనకు ఇక్కడ ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగిందండి. వీరి యొక్క సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంజిన్ యొక్క రిఫైన్‌మెంట్ అనేది బాగుంటుంది. బట్ సేఫ్టీ పరంగా మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ అనేది కూడా కొంచెం మనకు పూర్‌గా ఉంటుంది. 19th ప్లేస్‌లో కియా సెల్టాస్ అని చెప్పేసి 8514 యూనిట్ సేల్స్ నమోదు చేసి అన్నయ్య ఎప్పుడైతే కొత్త అవతారంలో వచ్చేసాడో అంటే క్రేటా ఎప్పుడైతే కొత్త అవతారంలో వచ్చేసిందో అప్పటి నుంచి దీని యొక్క సేల్స్ అని చెప్పేసి పడిపోయాయని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా బల్లగుద్ది మరీ చెప్పుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ చూసినట్టయితే ఇంకా 18th ప్లేస్‌లో కియా సోనెట్ 8919 యూనిట్ సేల్స్ నమోదు చేసి 18th ప్లేస్‌ని అయితే ఇక్కడ ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగింది. హ్యుండై వెన్యూ సోనెట్‌ని బీట్ చేసి 9751 యూనిట్ సేల్స్ నమోదు చేసి 17th ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగిందండి. 16th ప్లేస్‌లో ఇన్నోవా అండ్ ఇన్నోవా హై క్రాస్ ఈ 2 వెహికల్స్ యొక్క సేల్స్ మనం చూసినట్టయితే కనుక 9972 యూనిట్స్ అని చెప్పి సేల్స్ నమోదు చేయడం జరిగింది. అండ్ 15th ప్లేస్‌లో ఆల్టో K10 9997 అంటే చాలామందికి బడ్జెట్ అని చెప్పేసి ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ ఫీచర్స్ కూడా ఎక్కువ కావాలి. బిల్డ్ క్వాలిటీ గురించి చాలామంది ఆలోచిస్తున్నారు కాబట్టి సేఫ్టీ గురించి ఈ వెహికల్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ 14th ప్లేస్‌లో బొలెరో నియో అండ్ బొలెరో 10,734 యూనిట్ సేల్స్ నమోదు చేసి 14th ప్లేస్‌కి అయితే మనకు దిగజారడం జరిగిందండి. ఎందుకంటే ఈ వెహికల్స్‌ని రీసెంట్‌గా మనకు గ్లోబల్ ఇన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు సింగిల్ స్టార్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, సింగిల్ స్టార్ ఫర్ చైల్డ్ సేఫ్టీ ఇది మనకు మహేంద్రాకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. దీనివల్ల సేల్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ 13th ప్లేస్‌లో మారుతి సుజుకి ఈకో 11,907 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేసి 13th ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేయడం జరిగింది. ప్రీవియస్‌గా మనం చూసినట్టయితే కనుక టాప్ 10 లిస్ట్‌లో వచ్చే ఈకో కాస్త అంటే చాలామందికి సేఫ్టీ గురించి కూడా అవేర్‌నెస్ వస్తుందని చెప్పేసి ఈ వెహికల్స్‌ని బట్టి అయితే మనం చెప్పుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ 12th ప్లేస్‌లో గ్రాండ్ విటారా 12,311 యూనిట్ సేల్స్ నమోదు చేసి 12th ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగిందండి. అండ్ 11th ప్లేస్‌లో టాటా నెక్సాన్ అని చెప్పేసి 13,954 యూనిట్ సేల్స్ నమోదు చేసి 11th ప్లేస్‌కి అయితే దిగజారడం అని చెప్పేసి జరిగింది. ఎందుకంటే టాప్ 10 లిస్ట్‌లో ఖచ్చితంగా టాటా నెక్సాన్, టాటా పంచ్ అని చెప్పేసి రావాలి. బట్ ఇలా రాకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటని చెప్పేసి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 10th ప్లేస్‌లో ఫ్రాంక్స్ అండి 14,049 యూనిట్స్ అని చెప్పి సేల్స్ నమోదు చేసి టాప్ 10 లిస్ట్‌లో 10th ప్లేస్‌ని అయితే ఫ్రాంక్స్ అని చెప్పేసి అయితే ఆక్యుపై చేయడం అని చెప్పేసి జరిగింది.
టాప్ 10 నుంచి టాప్ 1 వరకు కూడా ఆల్మోస్ట్ మనకు మారుతి సుజుకి వెహికల్సే కనిపిస్తూ ఉంటాయండి. నైన్త్ ప్లేస్‌లో బ్రిజా 14,516 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేయడం చెప్పేసి జరిగింది. అండ్ ఎయిత్ ప్లేస్‌లో మారుతి సుజుకి ఎర్టిగా 14,928 యూనిట్ సేల్స్ నమోదు చేసి, ఎందుకంటే వీరికి సంబంధించిన సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఎందుకు చాలామంది ఈ వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ అయితే తెలపండి. అండ్ సెవెంత్ ప్లేస్ మనం చూసినట్టయితే కనుక మారుతి సుజుకి స్విఫ్ట్ 15,310 యూనిట్స్. అండ్ ఇప్పుడు మనకు కొత్తగా లాంచ్ అవుతుంది కాబట్టి ఫేస్ లిఫ్ట్, దీనికి సంబంధించి ఇంకా సేల్స్ అని చెప్పేసి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. అండ్ సిక్స్త్ ప్లేస్‌లో స్కార్పియో అండి 15,794 యూనిట్స్ సేల్స్ నమోదు చేసి సిక్స్త్ ప్లేస్. ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా టాటాని బీట్ చేసేది అయితే మనకు టాప్ 2 లిస్ట్‌లో అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌ని మనం చూసినట్టయితే కనుక 16,117 యూనిట్ సేల్స్ నమోదు చేసి ఒకే ఒక్క సెడాన్ కార్ మారుతి సుజుకి డిజైర్ అండి ఫిఫ్త్ ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేయడం చెప్పేసి జరిగింది. ఈ వెహికల్ యొక్క సేఫ్టీ అనేది అయితే మనకు చాలా పూర్‌గా అయితే ఉంటుంది. ఒక మైలేజ్ పరంగా చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఫోర్త్ ప్లేస్‌ని కూడా మనకు మారుతి సుజుకి నుంచినే బెలెనో అని చెప్పేసి ఆక్యుపై చేయడం చెప్పేసి జరిగింది. 16,570 యూనిట్స్ అని చెప్పి సేల్స్ నమోదు చేసి, సేఫ్టీ పరంగా ఆలోచించండి బ్రదర్, చాలా ఇబ్బంది పడతారు దీన్ని బట్టి. ఎందుకంటే ఎవరో కొంటున్నారు కదా అని చెప్పేసి మీరు కొనడం కాకోకుండా మీ ఒపీనియన్ కూడా మీరు చూసుకోండి. అండ్ థర్డ్ ప్లేస్‌ని క్రేటా అయితే ఆక్యుపై చేయడం చెప్పేసి జరిగిందండి. 16,749 యూనిట్స్ అని చెప్పేసి. దీన్ని బట్టి ప్రీవియస్‌గా చెప్పాను కదా, సెల్టాస్ యొక్క సేల్స్ అని చెప్పేసి అయితే పడిపోతున్నాయి. టాప్ ఫస్ట్ లిస్ట్‌లో ఉన్న టాటా పంచ్ కాస్త టాప్ సెకండ్‌లోకి వచ్చేసిందండి. అండ్ 17,904 యూనిట్స్ అని చెప్పేసి సేల్స్ నమోదు చేసి, నెక్స్ట్ వచ్చేపాటికి మేబీ టాప్ అంటే ఫస్ట్ ప్లేస్‌ని కాస్త సెకండ్ ప్లేస్‌ని కాస్త థర్డ్ ప్లేస్‌కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో వ్యాగనార్ 18,107 యూనిట్స్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి.